హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈ సండే రోజు గోంగూర ఆకుతో పలావ్ చేసుకొని చికెన్ కర్రీలోకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దానికోసం ముందుగా నేను ఒక మీడియం సైజ్ కట్ అయితే తీసుకున్నానండి. గోంగూర శుభ్రంగా వలిచేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి నానబెట్టానండి. గోంగూర కుక్కర్లో అయితే చేస్తున్నానండి. దానికోసం ముందుగా కుక్కర్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసుకోవాలండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా సండే రోజు ఇలా ట్రై చేయండి మీ ఫ్రీ టైంలో. సో తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. ఇవి బాగా వేగాక ఇందులో కట్ చేసుకున్న మీడియం సైజ్ ఒక ఆనియన్ ఒకటి, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ విధంగా వేసి వేయించుకోవాలండి బాగా. తర్వాత నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో అయితే చేస్తున్నానండి, బాస్మతి రైస్తో. ఇవి బాగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సో ఇందులోనే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇది వేగే లోపల తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో ఒకటి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకోవాలి. సో వీటినన్నింటిని కూడా బాగా కలుపుకోవాలండి. సో ఇది పుల్ల గోంగూర కండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా వేగాక ఇందులోనే గరం మసాలా, కొద్దిగా కారపొడి, బిర్యానీ మసాలా కూడా కొద్దిగా వేసుకోండి. సో పుల్లగా ఘాటుగా ఉంటుందండి ఈ పలావ్ అనేది. ఈ విధంగా కలుపుకున్నాక మనము ఇప్పుడు 10 నిమిషాల ముందర నానపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అయితే వేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసేడిగా ఒక 2-3 నిమిషాలు అయితే ఈ బియ్యాన్ని బాగా వేగించుకోవాలండి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి నేను 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకొని ఈ విధంగా వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి. సో ఫైనల్గా బాగా ఒకసారి కలిపేసుకొని మనము మూత అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్లు అయితే ఉడికించుకోవాలండి. ఇందులో ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఉడికిద్దాం. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది ఇంకా చల్లారితే చాలా బాగా వస్తుందండి, పొడి పొడిగా. సో పిల్లలు కాబట్టి పొడి పొడిగా తినలేరు కాబట్టి కొద్దిగా లైట్గా మెత్తగా చేశానండి. సో ఇందులో గార్నిషింగ్గా చికెన్ కర్రీ అయితే చేశానండి. తర్వాత ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉండే గోంగూర పలావ్ అయితే రెడీ అయిందండి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈ సండేని మీరు కూడా ఎంజాయ్ చేయండి.